కరీంనగర్ జిల్లాలోని సివిల్ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందటం లేదు. అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగి తలకు గాయాలైనా, గుండె సంబంధిత సమస్య వచ్చినా, మూత్రపిండాల సమస్య వచ్చి పరిస్థితి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం జిల్లా ప్రధాని ఆసుపత్రికి వస్తారు. ఏదైనా క్రిటికల్ పరిస్థితిలో పేషెంట్స్ వస్తే సంబంధిత డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్లో ప్రైవేట్ వైద్య సేవలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి వారి సేవలు అందించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కూడా సొంత క్లినిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిపై లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయనకు లివర్ ప్రాబ్లం ఒకటి, మొస గుండె నొప్పిది. ఇంకో విషయం ఏంటంటే కాలు చేతులు గుంజుడు, డ్రింక్ చేస్తాడు బాగా. అందుకని వచ్చినాము. వస్తే రిపోర్ట్లన్నీ టెస్టులు చేసారు. ఒక 3 టెస్టులు ఐటీ ఉండే, అవి ఇక్కడ లేవు అమ్మా అని చెప్పారు. బాత్రూమ్ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. అది ఇప్పుడు పానం మంచిగా లేకున్నా కానీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తా అది ఇది అంటారు. అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి అమ్మా అది ఇది అని అంటూ ఉండరు. మళ్ళీ వరంగల్ వెళ్ళిపోమంట. వరంగల్ ఇంత దూరం నుంచి అక్కడ పోవాలంటే పాప స్కూల్ కూడా ఖరాబ్ అవుతుంది. ఉన్నా చెప్పింది ఇప్పుడు మంచిగా ఉన్నాము వెళ్ళిపోని అంటున్నారు. రిపోర్ట్లు అన్నీ మంచిగా ఉన్నాయి వెళ్ళిపోరు అంటున్నారు. కానీ ఆయన అవస్థ ఆయనకు ఉన్నది. ఆయన చెప్పంగా కూడా వింటలేరు వాళ్ళు. అదొకటి అయిపోతుంది. మళ్ళీ ఆ టెస్టులు కూడా అవుతలేవు సార్. యాక్సిడెంట్ అయింది నిన్న 4 గంటలకు తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఆడ ఏయంగా 1-2 గంటలకు ఎక్స్రే ఇట్లా తీసి తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మీద వేసారు. ఇప్పటి వరకు గోళీ లేదు, ఇంజక్షన్ లేదు, సూది లేదు. ఏమైంది మేడం అంటే తాపుకో సిట్ రాసిస్తుంది, కంట బొక్క ఇరిగింది, పట్టి రేపు ఆ గోలు తెచ్చుకోపోయి దీనిలో దొరకదు అన్న దొరకని తాపుకో సిట్ రాసిస్తుంది. లేవాట కొనుకొచ్చి బయట కొనుకొచ్చుకోమంటుంది. పైసలు లేవు, ఆయనకి భార్య లేదు, గింత పొలవాడు ఉన్నాడు, భూమి లేదు, జాగా ఏం లేదు, చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. యాక్సిడెంట్ అయింది, బైక్ గుద్దుకున్నది. నాకు ఆధార్ కూడా చేయ గుద్దుకున్నది. కాలు ఇరిగింది. డాక్టర్స్ కాలు ఇరిగింది, సర్జరీ చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఈ 2 రాలే. ఈ ఏలు ఇరిగింది, ఈ కంట బొక్క ఇరిగింది, కాలు ఇరిగింది, 3 ఇరిగినాయి ఇప్పుడు కాదు. నా పేరు రెడ్డి పరశురాములు, కాదరగూడెం మాది. ఇంటి దగ్గర రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయింది. నిన్న సాయంత్రం వచ్చిన నేను ఇంతవరకు పట్టించుకున్నట్టు లేదు. ఒక ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. ఒక గ్లూకోజ్ పెట్టి ఇంతలే నిన్న నువ్వు అవస్థ అవుతా అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది అంటారు, చిట్టీలు రాత్తురు, ఇది రాత్తురు, అది రాత్తురు, పోతురు, కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. ట్రీట్మెంట్ అయ్యేది లేదు. డాక్టర్లు ఇది వరకు వచ్చిన వాళ్ళు లేదు. ఒక్క డాక్టర్ కూడా రాలేదు. రాత్రి అంబులెన్స్ వాళ్ళు ఇంతవరకు ఏ డాక్టర్ రాలేదు.